భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 6/7/2025 నుండి 12వ తేదీ శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం, ధైర్యంగా అన్ని వ్యవహారాలు విజయం పొందే అవకాశాలు ఉన్న ధైర్యంతో పనులు చేయడం వల్ల ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు, వృత్తి వ్యాపారాల్లో లాభం, సుఖజీవనం ఉంటుంది, కుటుంబ జీవనం, వ్యక్తిగతంగా లాభాలు కూడా పొందే అవకాశం, మీ స్థాయి కూడా పెరిగే అవకాశం, పుష్కలంగా ధనం ఈ వారం అందే అవకాశాలు, ధనాన్ని లోటు లేకుండా ఉంటుంది, అనారోగ్య సమస్యలు కూడా తీరే అవకాశం మేషరాశి వారికి ఉంది. ఇష్టదేవత స్మరణ, ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఖచ్చితంగా అనుకున్న ప్రణాళికలు అనుకున్నట్లుగానే సాధించుకునే అవకాశం, ఈ ప్రణాళికలు అనుకూలంగా ఉండే అవకాశం, ఆదాయ మార్గాలు అన్వేషించడం, ఆదాయం పెరిగే అవకాశం, ఆశయ సిద్ధి కోసం ప్రయత్నాలు నిరంతరం కూడా మీకు ఈ వారం ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. సోదరి లేదా సోదరుడు వర్గానికి సంబంధించిన వాళ్ళతో కొంచెం విరోధాలు ఉన్నాయి, విభేదాలు ఉండే అవకాశాలు ఉంటాయి. వారాంతంలో మటుకు శుభవార్తలు వినే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణాలయ దర్శనం కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం విశేషమైనటువంటి ఆదాయం ఉన్నప్పటికీ ఈ వారంలో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒడిదుడుకులు కూడా కొంచెం ఉండే అవకాశాలు, ఇష్టం లేని లేదా సుదూర ప్రాంత బదిలీలకు అవకాశం ఉంది ఉద్యోగస్తులకి. అలాగే కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బట్టి గణనీయంగా పెరిగే అవకాశం, ఆదాయ మార్గాలు పెరిగినప్పటికీ ఇష్టం లేని ప్రదేశాలకి బదిలీలు అయ్యే అవకాశం వల్ల నిరుత్సాహం, అశాంతికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీ గణపతి ఆరాధన, గణపతి స్తోత్ర పారాయణ, గణపతి ఆలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం కొత్త ప్రణాళికలు రూపొందించడం, దానివల్ల మేలు కలిగే అవకాశాలు, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ మార్పులకి, స్థానచలనాలకి అవకాశం ఉంది. ప్రదేశం మారే అవకాశాలు ఉన్నాయి. శుభకార్య నిమిత్తే ధనం అధికంగా ఖర్చు చేయవలసి రావడం, స్వల్పంగా విషజ్వరాలు లేదా ఉష్ణజ్వర బాధల చేత పీడింపబడే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబపరమైన ఖర్చులు కూడా ఈ వారంలో పెరిగే అవకాశం, బంధుమిత్రులు రాకబట్టికి వారాంతం కొంచెం ఆనందాన్ని ఇచ్చి రావలసిన బాకీలు వసూలై చేతికి ధనం అందే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, భగవద్ దర్శనం చేయండి. అలాగే మహాలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనం, లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా చురుకైన స్వభావంతో ముందుకు వెళ్తారు. కొన్ని పనులు అనుకోకుండా ఊహించినటువంటి పనులన్నీ పూర్తవడం, ఊహించిన విధంగా అధికారులు సహకరించడం, ఊహించిన విధంగా కొన్ని మేలులు కూడా మీరు పొందే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉంటారు. ఈ వారం కొత్త కొత్త అవకాశాలు చేజెక్కించుకుంటారు. లౌకికంగా కూడా వ్యవహరిస్తారు, దానివల్ల బాగుంటుంది. కానీ కుజ దోషం వల్ల గోచారరీత్యా కుజుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మాట్లాడితే విరోధమా అన్నట్లుగా ఉండడం, మీరంటే ఇష్టం లేకపోవడం, నరఘోష, బంధుఘోష, అసూయ, ఈర్ష్యా గుణాలు మీ మీద ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో కందులు దానంగా ఇవ్వడం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, హనుమద్ ఆరాధన, హనుమద్ దర్శనం చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం పై అధికారులను కలుసుకుంటారు. రాజకీయ నాయకుల్ని, పెద్దల్ని కూడా కలుసుకోవడం, కొన్ని ప్రయోజనాలు సాధించే అవకాశం, వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు, కళాకారుల ఉన్నత స్థాయి, మంచి మంచి పురస్కారాలు అందుకునే అవకాశం, వృత్తిపరమైనటువంటి లాభాలు ఉన్నాయి. స్థానచలనాలకు కూడా అవకాశం ఉంది. ప్రమోషన్లు, బదిలీలు, అనుకోని ప్రదేశాలు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం, పేరు ప్రఖ్యాతులు వారాంతంలో పెరిగి మీ యొక్క పనితనం కానీ, మీ నైపుణ్యం కానీ, యజమానులు కానీ, అధికారులు కానీ గుర్తించే అవకాశం, దానివల్ల ఆనందదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
మీరు మరింత అనుకూలంగా ఉండడం కోసం ఇవాళ సూర్య ఆరాధన అలాగే గోసేవ మీకు మేలు చేసే అవకాశం, వీలైతే ఆదిత్య హృదయ పారాయణ కూడా చేసుకోండి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సుదీర్ఘ ప్రణాళికలు రూపొందిస్తారు, దానివల్ల లాభాలు ఉన్నాయి. వడ్డీ వ్యాపారస్తులు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు, దుష్ట స్నేహితులకి వ్యసనాలకి దూరంగా ఉంటే అన్ని విధాలుగా మంచిది. కొన్ని అవరోధాలు కలిగే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచి. ప్రయాణాల్లో ప్రమాదాలు కానీ, వాహనాలు ఆగిపోవడం కానీ, రిపేర్ కానీ, దానివల్ల అధిక ఖర్చు కానీ, ప్రయాణానికి ఆటంకం కలిగే అవకాశాలు కానీ, ప్రయాణాల్లో ప్రమాదాలు కానీ ఉన్నాయి. కాబట్టి ఈ వారం ప్రయాణాలు వాయిదా వేసుకోవడం తులారాశి వారికి ఎంతైనా మంచిది అని తెలియజేస్తూ ఉన్నాం. మరింత అనుకూలంగా ఉండడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ, హనుమత్ దర్శనము చేయండి. వీలైతే మీ వాహనాలకు పూజ కూడా చేయించుకోండి. ఈ వారం అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం, గౌరవ సన్మానాలు పొందుతారు, అలాగే అనుకోని అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి మంచి మంచి కొత్త కొత్త అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులు కూడా కొంచెం అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయదారులు శుభవార్తలు ఉంటారు. విద్యార్థులు కూడా కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త విద్యా సంస్థల నుంచి ఆహ్వానాలు అందుకునే అవకాశాలు, ఆనందంగానే ఉండే అవకాశాలు. ఇష్టదేవత ఆలయ దర్శనం, ఇష్టదేవత స్మరణ, గృహదేవత ఆరాధన బట్టి ఈ వారం మర్చిపోకుండా మీరు చేసుకోండి. అన్ని విధాలుగా మీరు సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం కుటుంబంలో ఆనందం, అఖండమైనటువంటి మేధాశక్తి, లౌక్యంగా కొన్ని కార్యక్రమాలు నెరవేరడం, ప్రభుత్వ అధికారుల యొక్క భాగస్వాములతో మద్దతు, ప్రభుత్వం ద్వారా కొన్ని ప్రయోజనాలు కూడా సాధించుకోగలుగుతారు. ధనలాభం ఉంది, ఆనందంగా ఉంటారు. కుటుంబ జీవనం ఆనందకరంగా, కుటుంబానందం, పుణ్యక్షేత్ర లేదా దేవాలయ దర్శనాలు కూడా ఈ వారాంతంలో చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం సోమవారం రుద్రాభిషేకం చేయించడం, పరమశివుడిని పార్వతీ సమేతంగా దర్శించడం వల్ల, అర్చించడం వల్ల, అభిషేకించడం వల్ల మరింత సత్ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకోని అతిథుల రాక ఆనందాన్ని ఇస్తుంది. ఈ వారంలో మీ శ్రేయస్సు కొరకు కొన్ని ప్రయోజనాలు పెద్దల వల్ల సాధించుకునే అవకాశాలు, అలాగే ఉద్యోగస్తులకు ఉన్నతి, బదిలీలు కూడా ఉన్నాయి. అనుకూలమైనటువంటి ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ, అనుకోని నూతనమైన వస్త్ర బహుమతులు కానీ అందుకునే అవకాశం కూడా ఈ వారంలో ఉన్నాయి. ప్రయాణ లాభాలు కూడా వారాంతంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామ పారాయణ లేదా శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనం కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. ఆ విధంగా ఆచరించడం వల్ల ఆచరించి తరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మీ మాటదారుణం వల్ల కలహాలు, అనుకోని సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ధనం వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో ఖర్చులు కూడా కనిపించే అవకాశం, ధనాన్ని అడ్జస్ట్మెంట్ చేయలేకుండా, ధనాన్ని రొటేషన్ కాక, సర్దలేక ధనాన్ని, దానివల్ల ఇబ్బంది, వచ్చిన ఆదాయం కన్నా ఖర్చులు పెరిగే అవకాశాలు ఈ వారంలో కుంభరాశి వారికి ఉన్నాయి. కొన్ని వ్యవహారాలు ప్రతిబంధకంగా కూడా మారే అవకాశాలు, దానివల్ల విచారం, మానసిక అశాంతి కూడా ఉంటుంది. దశరథ కొత్త శనేశ్వర స్తోత్రపారాయణ, నల్లటి గోవుని సేవించడం, కపిల గోవు అంటారే దానికి గ్రాసాన్ని ఇవ్వడం వల్ల, గోసేవ చేయడం వల్ల శనివారం రోజుని వీలైతే కొంచెం గుప్పుడు నల్లటి నువ్వులు, చిన్న బెల్లం ముక్క కూడా కపిల గోవుకి తినిపించడం వల్ల అన్ని విధాలుగా మీకు సత్ఫలితాలు, అనుకూలమైన ఫలితాలన్నీ మీరు ఈ వారంలో అనుకున్నట్లుగా సాధించే అవకాశం ఉంది అన్నారు. అలాగే విద్యారంగంలోని విద్యార్థులు వారాంతంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అయితే ప్రమోషన్లు, బదిలీలు, శుభవార్తలు వినే అవకాశాలు, అలాగే వృత్తి వ్యాపారాల్లో వ్యవసాయదారులకు కానీ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, జ్వరము, అనారోగ్య సమస్యలతో వైద్యులను సంప్రదించడం, శస్త్రచికిత్సలు జరిగే అవకాశం వారాంతంలో ఉపశమనం ఉంటుంది. వారాంతంలో కానీ వారం ప్రథమార్థంలో కానీ
స్థానచలనానికి అవకాశాలు, ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఎంతైనా ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం సుందరాకాండ పారాయణ శనివారం చేయండి. వీలైతే వెంకటేశ్వర స్వామి వడమాల, అపోపమాల, నాగవల్లి పత్రాలతో సింధూరంతో అర్చించడం, ఆ సింధూరాన్ని మంగళవారం శనివారం మీరు ధరించడం వల్ల ఎన్నో సత్ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈ వారంలో ఈ మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న ద్వాదశ రాశుల వారికి ఈ జూలై 6వ తేదీ నుండి ఈ 12వ తేదీ వరకు ఈ కాలమానంలో 10వ తేదీన గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అంటే కనుక గురువుల్ని ఆరాధించడం, గురువుల యొక్క ఆశీస్సులు పొందాలి. ఎవరు పడితే వాళ్ళు గురువులు కాదు. గురు పౌర్ణమి అంటే ఎవరిని పడితే వాళ్ళని ఆరాధించకూడదు. వ్యాసుడినే గురువుగా భావించి వ్యాసుడి యొక్క పీఠాలు, ఈ పురాణ గ్రంథాలు పెట్టిన వ్యాసపీఠం అని ఉంటుంది. ఇలా ఆ పీఠను పశువురాజు బొట్టు పెట్టి మన దగ్గర గ్రంథాలు రామాయణ, భారత, భాగవత, ఇతిహాస గ్రంథాలు ఏవైతే ఉన్న గ్రంథాలన్నీ పెట్టి వాడి బొట్టు పెట్టి చక్కగా పుష్పాలతో పూజ చేసి వ్యాసుడిగా భావించి అన్న గురువుగారిని తెచ్చుకుని, మనకి ఎంతోమంది ప్రవచనాలు చెప్పేటప్పుడు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరి ప్రవచనాలు వింటాం. వాళ్ళని కూడా పిలిచి మన గురువుగా భావించి వాళ్ళ పాద పూజ చేసుకుని ఆ గురువుల యొక్క ఆశీస్సులపై గురువు సంతోషంగా ఉండేటట్లుగా మనం చెయ్యాలి. గురు పౌర్ణమి రోజున గురువుల యొక్క అనుగ్రహం. గు అంటే అజ్ఞానం, రు అంటే పోగొట్టే, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగించేటువంటి వాడు గురువు. అందుకే గురువునా వందనం శ్రేష్టం. గురువుకి వందనం చేసి శ్రేష్టం, నమస్కరించాలి ఏ గురువు కనపడినా. గురువునాం వందనం శ్రేష్టం గురువునాం అర్చనం తథా. గురువుని అర్చించాలి. గురువునాం వందనం శ్రేష్టం గురువునాం అర్చనం తదా గురువునాం స్మరణం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః అని గురువుని తలుచుకోవాలి. మా గురువుగారు వికనస మహర్షి. ఆది సృష్టి ఆదిలోనే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఉండడం మహర్షి వికనస మహర్షి. ఆయన గురించి కూడా ఎవరు చెప్పరు, చాలామంది తెలుసున్నా కానీ. బ్రహ్మగారి గురించి వ్యాసుడు ఎవరు అనుకుంటున్నారు? వ్యాసుడు గురువు గారు కూడా వికనస మహర్షే. వశిష్ఠుడు పరాశుడు వికనస మహర్షి శిష్యుడు. పరాశర కుమారుడు వ్యాసుడు వికనస మహర్షి శిష్యుడే. ఎవరికి తెలియదు, సృష్టి ఆదిలో ఉన్నాడు వికనస మహర్షి అని. అటువంటి మహర్షి శిష్యుడు వ్యాసుడు వేదాలని విభజించి లోకాలకి కలియుగం కాబట్టి వచ్చేట కలియుగంలో ధర్మంగా ప్రజలు నడుచుకోవడం కోసం వ్యాసుడు ఈ వేద విభజన చేసి, అలాగే భారతం అనే ఇతిహాసాన్ని తెలియజేసిన ఆయన ద్వారా మనకి ఇవన్నీ కూడా విష్ణు సహస్రనామం కానీ, ఈ భాగవతం కానీ, ఇవన్నీ కూడా వ్యాసుల ద్వారా, ఎన్నో అష్టాదశ పురాణాలు కానీ వ్యాసుల ద్వారా మనకి లోకాలు. అందుకే వ్యాసుడు గురువు మనకి. అటువంటి గురువుని మనం వ్యాసుడిని ఎవరిని పడితే వాళ్ళని గురువుగా భావించి ఆ దేవాలయాలు ఎవరిని పడితే వాళ్ళు గురువుగా చేసేసుకోకూడదు. గురువులు మన శ్రేయస్సు కోరి, ఈ టీచర్లు కదా పూజలు చేసేస్తారా, చెయ్యక్కలద్దు. మామూలుగా వాళ్ళు గౌరవం చేసుకోవచ్చు. అసలు విద్యలు అన్నింటిలో విద్య ఏదైనా ఆధ్యాత్మిక విద్యే. మీరు చదివే ఇంగ్లీష్ చదువులన్నీ కూడా అవి కేవలం డబ్బులు సంపాదించడం కోసమే. అంతే. ఆధ్యాత్మిక విద్య జ్ఞానాన్ని, ఓర్పుని, సహనాన్ని, ఇప్పుడు కష్టం ఏదన్నా వస్తుందంటే మీ విద్య కష్టాన్ని తీర్చలేదు. ఆధ్యాత్మిక విద్య కష్టాన్ని, ఓర్పుని, సహనాన్ని, ధైర్యాన్ని కూడా ఆధ్యాత్మిక విద్య ఇస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక విద్య అటువంటి విద్యనే నేర్చుకోవాలి. అటువంటి ఆధ్యాత్మిక గురువు అసలైన గురువు. నీ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించేటువంటి వాడు నిజమైన గురువు అంటే వాడే. అంటే ఆటోలు నడిపేవాడు, టీ ఇచ్చేవాడు, టీ ఉంటే గురువు, ఆటో గురువు, ఆ గురువు, ఈ గురు శబ్దానికి అర్థం లేకుండా శబ్దాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారన్నమాట. ఎవరు పడితే వాళ్ళు గురువులే కాదు. అలా అని చెప్పి దేవాలయాలు కట్టకూడదు, గురువును గురువుగా చూడాలి. వ్యాసుడి మహానుభావుడు గుడి కట్టదు, మరి కట్టలేదే? మిగతా వాళ్ళందరూ గుళ్ళు కడతారా మీరు? అటువంటి వాళ్ళు గుళ్ళకి చెప్తున్నా, గురువును గురువుగానే, ఆ గురువుని దైవం చేసేయకూడదు. దేవుడే గురువుగానే వస్తాడు. మన గురువు లేడు అంటే అజ్ఞానంలో ఉంటే భగవంతుని ఆరాధిస్తే భగవంతుడే గురువుగా అలా వచ్చినటువంటి వాళ్ళల్లో సాక్షాత్ కృష్ణ నారాయణమూర్తే ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి ఈ దాంట్లో మనకి భగవంతుడే వ్యాసుడిగా వచ్చాడని చెప్పారు. కృష్ణద్వైపారుడు అని పేరు అన్నమాట వ్యాసుల వారికి. వ్యాసున్నే గురువుగా భావించి గురు పౌర్ణమి రోజు ఆరాధించడం, ఆ వ్యాసపీఠానికి కూడా అర్చించడం, గురువులు గౌరవించడం, వాళ్ళకి వస్త్రాలు, బహుమతులు, విస్తారమైన ధనాన్ని గురువుగారు సంతృప్తిగా ఉండి గురువు రుణం తీర్చుకోవాలన్నా ఈ వ్యాస పౌర్ణమి రోజు తీర్చుకుని గురువులు చెప్పే మంచి మంచి మాటలు వింటాం, ప్రవచనాలు వింటాం. ఎంతోమంది మన కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ గౌరవించాలి, గురువుని గౌరవించాలి. గౌరవించకపోయినా పర్వాలేదు కానీ గురువుని అవమానించకండి.
అలా చేస్తే మంచిది అని గురువు ద్వారా, గురువు ఎటువంటి వాడని వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకూడదు ఎప్పుడూ కూడా. గురువు దగ్గర ఏ విద్య ఉంది, ఆ విద్యను మనం ఆర్జించడం కోసం, గ్రహించడం కోసం గురువుని సేవించి ఆ విద్యను మనం సంపాదించాలని చెప్పి మన గురు పౌర్ణమి ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. గురువును గౌరవించండి, గురువుని ఆరాధించండి. వ్యాసుడినే గురువుగా భావించండి. వ్యాసం విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని చెబుతూ ఉన్న విష్ణువే వ్యాసుడు, వ్యాసుడే విష్ణుడు. అటువంటి వ్యాసుడు వారి అనుగ్రహం నాకు మీ అందరికీ కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.